హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను మీ శాన్వి సీజన్ 19లో భాగంగా మ్యాచ్ 24 వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో అసలు ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనేది తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్ శాన్వి. రైట్, ఈ రోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఆల్రెడీ జెర్సీ వేసుకుని వచ్చారు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు అంటే ముంబై ఇండియన్స్లో చెప్పుకోవడానికి మంచి ప్లేయర్స్ ఎవరు ఉన్నారు అండ్ అలాగే పంజాబ్ కింగ్స్లో చెప్పుకోవడానికి మంచి ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటారు? యాజ్ యూజువల్గా ముంబై టీం బ్యాటింగ్ హెవీ టీమే, కాకపోతే మొన్న రోహిత్ శర్మకి హ్యామ్స్ట్రింగ్ పెట్టేసింది కాబట్టి ఈ మ్యాచ్లో దాదాపుగా రోహిత్ శర్మ ఉండకపోవచ్చు. కొత్త ఓపెనింగ్ పేరు ట్రై చేయాలి వాళ్ళు. క్వింటన్ డీకాక్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాడు. క్వింటన్ డీకాక్, రియాన్ రికల్టన్ ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్. వాళ్ళిద్దరూ ఓపెన్ చేసే అవకాశం ఉంది. దానివల్ల బౌలింగ్లో ఏమన్నా ట్రెంట్ బోల్ట్ని బయట కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తేమో తెలియదు. ముంబై బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. దీపక్ చహర్ సిఎస్కేలో ఉన్నప్పుడు అద్భుతమైన బౌలింగ్ స్వింగ్ అయ్యేది, బాగా పెర్ఫామ్ చేసేవాడు. ఇప్పుడు కొంచెం తడబడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రాకి ఇంతవరకు వికెట్ పడలేదు. ఇది హైలైట్ ఆఫ్ ద ఐపీఎల్ 2026 అనుకోవచ్చు. బుమ్రా లాంటి బౌలర్కి ఇంతవరకు వికెట్ పడకపోవడం అంటే అసలుకి ఎప్పుడూ జరగనటువంటి వింత ఈసారి జరుగుతుంది. మిచ్ శాంట్నర్ ఉన్నాడు, కానీ శాంట్నర్ కూడా అంటే రన్స్ని కంట్రోల్ చేసే మంచి బౌలరు, వికెట్స్ అయితే పడట్లేదు. శార్దుల్ ఠాకూర్ వికెట్లు తీస్తున్నాడు కానీ ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బౌలింగ్లో, ముంబై బౌలింగ్లో. అంటే మా డిఫాల్ట్స్ అని బాగానే చెప్తున్నారు, కానీ ఈసారి మాది హోమ్ గ్రౌండ్, వాంఖడే స్టేడియం మాది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక ఎమోషన్ మాకు బాగా వర్కౌట్ అవుతుందని మా నమ్మకం. ఏం చెప్తారు? మొన్న కూడా హోమ్ గ్రౌండే కదా ఆర్సీబీ మీద. ఓకే, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 240 కొట్టారు, చేసి చేయలేకపోయారు. లాస్ట్లో షిర్ఫెన్ రోదర్ఫర్డ్ 9 సిక్స్లు కొట్టాడు, కానీ అంటే మార్జిన్ని తక్కువ చేశాడు. ఓకే, ఎప్పుడు విన్ అయ్యేలాగా కనిపించలేదు ఆ మ్యాచ్లో. ఎందుకంటే ముంబై ట్రెడిషనల్గా కూడా హై స్కోరింగ్ గ్రౌండ్. ఇప్పుడు ఈ ఐపీఎల్లో అక్కడ జరిగిన మ్యాచ్లన్నీ చూస్తే యావరేజ్ స్కోరు ప్రతి ఇన్నింగ్స్లో 220 నుంచి 230 మధ్యలో ఉంది. ఓకే, అంటే ఈసారి ఈరోజు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో మా ఎంఐ బ్యాట్స్ లైనప్ చూసుకుంటే మాత్రం అసలు 200+ స్కోర్ ఈజీగా చేస్తాం అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. ఏం చెప్తారు? ఇక్కడ ఇప్పుడు దాకా చూస్తే 200 అందరూ చేస్తున్నారు. అంటే ఇది మాకు చాలా ఈజీ అని మేము అనుకుంటున్నాం. ఈజీయే, కాకపోతే ఫామ్లో లేడు సూర్యకుమార్ యాదవ్. తిలక్ వర్మ అసలు ఏం చేస్తున్నాడో పాపం. తిలక్ వర్మ ఈ సీజన్లో అంత ఫామ్లో లేడు. ఇంకా మీకు హార్దిక్ పాండ్యా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అంటే బల్క్లో స్కోర్ చేయలేదు. అంటే 20లు 30లు అలా చేస్తున్నారు, కానీ పెద్ద స్కోర్లు ఎవరు తిలక్ వర్మ కూడా సూర్యకుమార్ యాదవ్ కానీ చేయట్లేదు. అంటే ఇప్పుడు బౌలింగ్లో చూసుకుంటే మా టీంలో ఎవరైతే జస్ప్రీత్ బుమ్రా గారు ఉన్నారో, సో ఈయన ఒక్క ఓవర్ ఆడితేనే మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోతుంది అని మా ఒపీనియన్. సో మరి మీ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ రెడీగా ఉన్నారా ఇది హ్యాండిల్ చేయడానికి? ఎప్పుడు కూడా అంటే ఇండియాకి ఆడేటప్పుడు కూడా బుమ్రా ఓవర్స్ ఉంటే ఆ ఓవర్స్ని తీసేసుకొని లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎనీ సిచ్యువేషన్లో అతను బాగా బౌలింగ్ చేయగలడు, బ్యాట్స్మెన్ని కంటైన్ చేయగలడు. కానీ ఈసారి కొంచెం ఎక్కడో కాన్ఫిడెన్స్ ల్యాక్ అవుతుంది అనిపిస్తుంది. ప్లస్ మేము బుమ్రా 4వ ఓవర్లో చేస్తే మిగతా 16 ఓవర్లు కొడతాం. అంత కాన్ఫిడెన్స్ బుమ్రాకి రెస్పెక్ట్ ఇచ్చి మిగతా కొడతాం. ఏముంది? ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మీరు ముంబై ఇండియన్స్ క్రాస్ చేయలేదు అంటున్నారో, అంటే ఏంటి చేంజ్ చేసుకుంటే బెస్ట్ అంటారు? అంటే ఏం లేదండి, అంటే ముంబై కూడా మంచి టీమే. వాళ్ళు ఏంటంటే ప్రతిసారి టోర్నమెంట్లో లేట్గా ఫామ్లోకి వస్తారు. ఫస్ట్లో ఎప్పుడు 4-5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వస్తారు. మనం ఎర్లియర్గా కూడా ఇది చెప్పుకున్నాము. వాళ్ళు ఏంటంటే లేట్గా ఫామ్లోకి వస్తారు. చూద్దాం అంటే ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఓకే, అంటే మా హార్దిక్ పాండ్యా మాత్రం ఫైనల్గా మంచి టచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మరి మీరు రెడీగా ఉన్నారా? అంటే యాక్చువల్గా హార్దిక్ పాండ్యా టచ్ ఇవ్వాలంటే కూడా ఇటువైపు బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నువ్వు పంజాబ్ బౌలింగ్ చూసుకున్నట్లయితే హర్షదీప్ సింగ్ కానీ మనకి ఇంకా బాత్లే ఆస్ట్రేలియన్ బౌలర్ ఉన్నాడు, అతను ఎప్పుడు వికెట్స్ తీస్తూ ఉంటాడు. అతను వైశాఖ్ విజయ్ కుమార్ మంచి చేంజ్ ఆఫ్ పేస్ తోటి ఇసుకిస్తూ ఉంటాడు. నిన్న మ్యాచ్లో మనం రసిక్ సలాందార్ ఎలా అయితే బౌలింగ్ చేశాడో ఆ సేమ్ క్వాలిటీ ఆఫ్ బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్. అది కాకుండా వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఉన్నాడు యజువేంద్ర చహల్. పెద్ద బ్యాట్స్మెన్ కూడా ఫ్లైట్ తోటి బౌల్తా కొట్టించగలిగే బౌలర్ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా పంజాబ్ కింగ్స్ గురించి బాగానే హైప్ ఇస్తున్నారు. అంటే అసలు డిఫాల్టే లేదా పంజాబ్ కింగ్స్ లో? పంజాబ్లో ఇప్పటికిప్పుడు చూసుకుంటే లేదు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్సిమ్రన్ సింగ్ ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తున్నారు. బౌలర్ ఎవరైనా కానీ అద్భుతమైన రన్ స్కోర్ చేస్తున్నారు. పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత మా రికీ పాంటింగ్ తెచ్చిన కూపర్ కొనోలి ఫస్ట్ డౌన్ వస్తున్నాడు. శ్రేయాస్ అయ్యర్ సర్పంచ్ సాబ్ మంచి ఫామ్లో ఉన్నాడు, 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు.
నెహాల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, అక్కడ దాకా బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఓకే, అంటే బాగానే ప్రిపేర్ అయ్యారు. అయితే మరి హెడ్ టు హెడ్ ఎలా ఉండబోతుంది అంటారు? హెడ్ టు హెడ్ వీళ్ళకి ఇప్పటివరకు 34 మ్యాచెస్ జరిగింది రెండు టీమ్స్కి. చెరొక 17 మ్యాచెస్ గెలిచి టఫ్ ఫైట్ ఉంది. 50-50 ఉన్నారు. ఎవరైనా మధ్యలో వస్తున్నారు? హలో బాబు, ఏంటి స్విచ్ అంటుందో చూద్దామని వచ్చా. ఎవరు నువ్వు? నేనెవరో తెలియదా? గచ్చిబౌలి దివాకర్ రా. ఓ మై గాడ్, షిట్. ఎవరైనా చూసారా? చూడలేదు కదా. Look at my face in the mirror. పుష్పరాజ్ ఎవతెక్కెదల్. భారత ఇండియా క్రికెట్ చరిత్రలో ముగ్గురే ఫేమస్. 1 గవాస్కర్, 2 సచిన్ టెండూల్కర్, 3 ఈ గచ్చిబౌలి దివాకర్. అబ్బో, మరి ఎక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్ట? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమన్నా అర్థం అవుతుందా? క్రికెట్ గురించి ఏం తెలుసు మీకు అసలు? మొన్నటి నుంచి చూస్తున్నాను, ఓ పెద్ద చించేసుకుంటున్నారు ఇద్దరు కలిసి. ఏం తెలుసు మీకు క్రికెట్ గురించి? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. ఈ గచ్చిబౌలి దివాకర్కి తెలియకుండా మీరు ఇక్కడ బయట పెట్టుకొని ఏవేవో రివ్యూలు ఇచ్చేసుకుంటే నేను నమ్మాలా? నేను చూడాలా? నన్ను అడగనవసరం లేదా? మీరు టిప్స్ అడగాలని కనీసం కామన్ సెన్స్ కూడా లేదా మీకు? సరే, ఒక 5000 దేనికి టిప్పు. టిప్. నేను టిప్స్ అన్నాను, టిప్ కాదు. అయితే ఇద్దరికి ఇస్తాడంట. నువ్వు 5000. నాకు ఒక 5000, ఆయనకు ఒక 5000 టిప్స్ ఇస్తే మేము తీసుకుంటాం. మీరు వెళ్తే మేము. చాలు ఈ గచ్చిబౌలి దివాకర్ మీదనే మీరు పంచులు వేస్తున్నారు. తర్వాత బ్యాట్ లేపానంటే ఇద్దరు కూడా ఉండరు మీరు. ఓకే, ఫస్ట్ మీకు తెలుసా క్రికెట్ గురించి? నాకు తెలీదా? అసలు నేనెవరో తెలుసా మీకు అని అడుగుతున్నా. నేనెవరో తెలియకుండా మీరు టీవీల ముందు కూర్చొని సెల్ ఫోన్లు పట్టుకొని క్రికెట్ చూస్తున్నారు. అసలు గచ్చిబౌలి దివాకర్ తెలియకుండా మీరు క్రికెట్ చూస్తున్నారు. క్రికెట్ సృష్టించిందే నేను, అర్థమైందా? ఎన్ని మ్యాచ్లు గెలిపించాలి, ఎన్ని మ్యాచ్లు నేను దగ్గరుండి గెలిపించాలి. అసలు గవాస్కర్కి నేను బ్యాటింగ్ పట్టించిందే నేను. సచిన్ టెండూల్కర్కి 6ల మీద 6లు కొట్టించిందే నేను. అంతెందుకయ్యా, పాకిస్తాన్ వాళ్లకు ఉచ్చబోయించింది కూడా నేనే మన ఇండియా టీంతో. ఇదంతా తెలియకుండా మీరు క్రికెట్ చూస్తున్నారు. గచ్చిబౌలి దివాకర్ గురించి ఫస్ట్ తెలుసుకోండి. క్రికెట్ చరిత్రలో ముగ్గురు ఫేమస్. 1 గవాస్కర్, 2 సచిన్ టెండూల్కర్, 3 ఈ గచ్చిబౌలి దివాకర్ కదా. కాబట్టి ఇప్పటి నుంచి తెలుసుకోండి. అసలు యువరాజ్ సింగ్కి 6 6లు కొట్టమని చెప్పిందే నేను. 6ల మీద కొట్టు అంటే కొట్టాడు. అసలు ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించిందే నేను. ఒకప్పుడు భయ్యా ఏ కైసా పిరతా అంటే ఓ ఐసా నై పిరతా, హెలికాప్టర్ షాట్ ఐసా పిరనా అన్న కథం హెలికాప్టర్ షాట్లు కొట్టేశాడు. ఎంతమందికి బ్యాట్ బట్టి 6ల మీద 6లు కొట్టాలో చెప్పిన గచ్చిబౌలి దివాకర్ మీకు తెలీదా? తెలుసుకోండి ఇప్పటి నుంచి. గచ్చిబౌలి దివాకర్ అంటే మొన్న ఇండియా టీంలో సంజు శాంసన్ సరిగ్గా ఆడలేకపోతున్నాడని ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు తెలుసా. నేను వెళ్ళి భుజం మీద ఇలా చెయ్యేసి నువ్వేం టెన్షన్ పడకు అని ఒక 4-5 టిప్స్ చెప్పే, అంతే 3 మ్యాచ్లు కుమ్మేశాడు తెలుసా. అది గచ్చిబౌలి దివాకర్ అంటే. మీకు కూడా ఏమన్నా టిప్స్ కావాలంటే నాకు కాల్ చేయండి, నన్ను అడగండి, నేను చెప్తా. ఎన్ని మ్యాచ్లు ఆడిపించానని ఏం చేశారో తెలుసా? ఎన్నో మ్యాచ్లు ఇండియన్ మ్యాచ్లు గెలిపించానని చెప్పి ఇప్పుడు ఐపీఎల్ కూడా పిలిచారు. అరే కుర్రోళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారయ్యా. గచ్చిబౌలి దివాకరు టిప్స్ తెలియక పిచ్చోళ్ళలాగా ఆడలేకపోతున్నారు. అందుకనే మళ్ళీ ఐపీఎల్కి వచ్చి గచ్చిబౌలి దివాకరు టిప్స్ తెలుసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ఆడుతున్నారో తెలుసా. అదంతా ఎవరు క్రెడిట్ అనుకుంటున్నారు? నాదే. నేను చెప్పడం వల్లే అలా ఆడుతున్నారు వాళ్ళు. ఎన్ని మ్యాచ్లు అరే మొన్నగాక మొన్నయ్య ఆ 15 years కుర్రోడు
ఎవరు అనుకుంటున్నారు? వైభవ్ సూర్యవంశీ ఫీల్ అయిపోతున్నాడు. సార్ నేను 6లు ఎలా కొట్టాలని అడిగాడు. రే పిచ్చోడా, 6లు కొట్టడానికి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడవు, ఒక 6కి ఒక చాక్లెట్ ఇస్తా అని చెప్పా. కథం 6ల మీద 6లు కొడుతున్నాడు. ఒరే నీ అమ్మ, నా డబ్బంతా ఖాళీ అయ్యేటట్టుందిరా బాబు, నువ్వు గమ్ముగుండు, ఇంకా చాలంటే ఆపాడు. తెలుసా, అంత క్రెడిట్ ఉందయ్యా గచ్చిబౌలి దివాకర్ అంటే. అసలు ఎన్ని అవార్డులు ఇస్తున్నారు తెలుసా? మీకు ఏం తెలుసు మీకు? అరే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫోన్ చేసి, अरे गच्चीबौली दिवाकर तुम किधर है, मैं तुम्हारा अवार्ड दे तुम बोल के बोला. कौन? हमारा प्राइम मिनिस्टर. मैं नहीं चाहिए बोल के बोला. कहीं को నాకు ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి అవార్డులు ఇస్తంటే నేను వద్దన్నానంటే నాకు అవసరం లేదయ్యా. అవార్డులు నాకు అవసరం లేదు. భారతదేశ ప్రజలు నాకు ముఖ్యం. భారత క్రికెట్ గురించి మీరు ఎంత ఇష్టపడి చూస్తున్నారో వాళ్ళందరి కోసం టిప్స్ చెప్పడమే నాకు ఇష్టం. ఈ అవార్డులు నాకు సాటిస్ఫాక్షన్ చేయవు. మొన్నటి నుంచి చూస్తున్నా, బాగానే చేస్తాం, ఫ్యూచర్ ఉంది, పాతావు బాగానే, పైకి వెళ్ళిపోతావు. ఎక్కడికి? అక్కడికి కాదు, డెవలప్ అవుతామని చెప్తున్నాను. అమ్మాయి ఎవరు? మయాంతి లాంగర్ లాగా బాగా ఫేమస్ అవుతావు. నేను కూడా మీకు కొన్ని టిప్స్ ఇద్దామని వచ్చాను. అసలు ఫస్ట్ ఈరోజు అసలు ఏ టీమ్స్కి మధ్య మ్యాచ్ జరుగుతుందో తెలుసా? ఆ మాత్రం కూడా తెలియకుండా గచ్చిబౌలి దివాకర్ మీ మధ్యలోకి వచ్చాడు అనుకుంటున్నావా? అంటే జెర్సీ చూసి డౌట్ వచ్చింది. ముంబై ఇండియన్స్ పంజాబ్ రెండు నడుస్తున్నాయి. అవును. అంటే మీరు వేసుకునే దానికి సింక్ అవ్వట్లేదని. ఎందుకు సింక్ అవ్వదు? అక్కడ ముంబై ఇండియన్స్ ఉంది, నేను ఇండియా జెర్సీని వేసుకోవచ్చు. ఓకే, నీకేమైనా అభ్యంతరమా? లేదు నాకు. ఇదేదో నీ స్కీమ్ లాగా ఉంది, నీ టీం సపోర్ట్ చేసుకోవడానికి తెచ్చుకున్నట్టున్నావు. అలా ఏం లేదు సార్. అయితే సరే, మొత్తానికి అయితే టిప్స్ ఇద్దాం అనుకుంటున్నారు కదా, ఆ టిప్స్ అయితే కొంచెం త్వరగా ఇస్తే మేము కంటిన్యూ చేసుకుంటాం. టిప్స్ ఏంటంటే, ఇవాళ పంజాబ్ ఉంది, ముంబై ఉంది. ఈ ఇద్దరు టీమ్స్ని రాత్రి వచ్చి అడిగారు ముంబై ఇండియన్స్ ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక తల పీక్కుంటున్నాను. అంటే ఎవరికి సపోర్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యారు? నువ్వు అడిగితే నీకు చేస్తా, లేకపోతే నీకు అడిగితే నీకు చేస్తా. నాకొద్దు. అంటే ఆల్రెడీ జెర్సీ వేసుకొని వచ్చారుగా ఇండియా అనుకోని. సరే, ముంబై టీమ్స్కి సపోర్ట్ చేస్తాను. అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి? ఇంకేం, ఆబ్వియస్లీ ముంబై ఇండియన్సే గెలుస్తుంది. సరే, ముంబై గెలవాలంటే ఏం చేయాలి చెప్పు? బ్యాట్ బట్టి 4 6లు 2 4లు కొడితే గెలిచిపోతారు. ఎవరు కొట్టాలి? నువ్వు కొడతావా? నువ్వు కొట్టు గెలుస్తారు. నువ్వు ఎందుకు వచ్చావు? కొట్టడానికి వచ్చా? నేను కొట్టడానికి రాలేదు, చెప్పడానికి వచ్చా, టిప్స్ చెప్పడానికి వచ్చా. ఎవరికి? రోహిత్ శర్మకి చెప్తావా? అడుగు, బాగా చెప్తాడు. ముంబై వెళ్తున్నావుగా, వెళ్ళు. ఫ్లైట్లో ఏమన్నా అభ్యంతరమా? మసాజర్ని మర్చిపోకండి, తీసుకెళ్తా. దానికి ఇట్లా అతలా కొతలా చేశారు ఎవరో గచ్చిబౌలి దివాకర్ అంట. దీన్ని నీ స్కెచ్ అని నాకు డౌట్. అస్సలు నాకు సంబంధం లేదు సార్, అస్సలు నాకు సంబంధం నమ్మట్లేదు. కాకపోతే ఎవరు వచ్చినా కూడా చూసారు కదా, ముంబై ఇండియన్స్ కి ఫ్యాన్ లెవెల్ మామూలుగా లేదు. మధ్యలో దూసుకొని వచ్చారంటే. రోహిత్ శర్మ లేడు, అది అండర్లైన్ చేసుకో. ఈ టోర్నమెంట్ లో కాస్త కోస్తా రన్స్ కొట్టింది రోహిత్ శర్మే. అంటే మా దాంట్లో కూడా ఉన్నారు. ఈ రోజు పిచ్ మాది ముంబైయే కాబట్టి వేరే లెవెల్. చూద్దాం అసలు ఎవరు గెలుస్తారు. ఇందాక ఆయన చెప్పిన లెవెలా? అంటే అంత లెవెల్ కాదు సార్, కాకపోతే మాకైతే మంచి కాన్ఫిడెన్స్ ఉంది ఓడిపోవడానికి, గెలవడానికి. ఓకే, సరే చూద్దాం మరి ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది. గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఏంటి, రేపు మ్యాచ్ గెలిచాక గచ్చిబౌలి దివాకర్ని తెచ్చుకుంటావా? ఏమో సార్, ఆయన స్వింగ్ చూస్తుంటే వచ్చేలానే ఉన్నాడు. అసలు మధ్యలోనే అసలు ఎందుకు వచ్చిందో తెలియదు, మాట్లాడిండు పోయిండు. డౌటే, రేపు కూడా వస్తాడేమో. పార్టీ ఇవ్వాలి, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పాడు. అంటే ఆయన ఎక్కడికో అంటున్నాడు కానీ నాకు డౌటే సార్, రోహిత్ శర్మ లాగా డూప్ తీసుకొస్తాడేమో అని. సో మొత్తానికి అయితే చూద్దాం. అది ఈ రోజు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అండ్ అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. గెలిచేది బల్లేనే చూద్దాం. మేమైతే ముంబై అని అనుకుంటున్నాం. నీ గచ్చిబౌలి దివాకర్ స్కెచ్ ఎదిరిందిలే. ఎందుకు వచ్చావా గచ్చిబౌలి దివాకర్? ఓకే, మొత్తానికి ఏదన్నా సరే, లెట్స్ సీ ఎవరు గెలుస్తారని మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, దేఖ్లేంగే. థ్యాంక్ యూ సో మచ్ సార్.